బాపట్ల జిల్లా చీరాల రహదారులు మరియు భవనాలు శాఖ అతిథి గృహంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్యపై సాక్షి పేపర్లో రాసిన కథనానికి ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ వర్గాల నాయకులు తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈ రోజు సాక్షి పేపర్లో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య బీచ్ రిసార్ట్స్ నిర్వాహకుల నుంచి డబ్బులు దండుకుంటున్నారని, అర్థం పర్థం లేని ఆధారాలతో లేనిపోయిన వార్తలు రాశారని తెలిపారు. ఆ అవసరం ఎంఎం కొండయ్యకు లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బాబు, షేక్ షరీఫ్, గుంటూరు బాబు, అలీ, అబ్దుల్ రహీం, రషీద్ తదితరులు పాల్గొన్నారు. ఖండించండి తప్పుడు రాతలది, ఖండించండి తప్పుడు రాతలది, ఖండించండి తప్పుడు రాతలని, ఖండించండి తప్పుడు రాతలని, ఖండించండి తప్పుడు రాతలని. ఖండించండి తప్పుడు రాతలది, ఖండించండి తప్పుడు రాతలది, ఖండించండి తప్పుడు రాతలని, ఖండించండి తప్పుడు రాతలని, ఖండించండి తప్పుడు రాతలని. మరి ఈరోజు చీరాలలో జరుగుతున్న దారుణమైన ప్రకటన సాక్షి పేపర్. మనకు చీరాలలో 11 పేపర్లు ఉన్నాయి. ఈ 11 పేపర్లో ఒక్క పేపర్ కూడా న్యూస్ రాలా. ఒక సాక్షి పేపర్లో మన ఎమ్మెల్యే గురించి చండాలంగా రాశారు. కానీ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఈ ప్రభుత్వం కొండయ్య గారు వచ్చి కనీసం 25 రోజులు కూడా కాలేదు. 25 రోజుల్లో ఈ కొండయ్య పైన ఇలాంటి ఎమ్మెల్యే పైన ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. అలాంటి దుష్ప్రచారం చేయటం ఎందుకు? అయినా ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. మన చీరాల్లో ఎంఎం కొండయ్య గెలిచిన తర్వాత ఆయన ఏ రోజు కూడా ప్రజల గురించి ప్రజల మంచి గురించి ఆలోచించాడు. కానీ ఇలాంటి అవినీతి పనులు చేయడానికి ఆయనకి ఎలాంటి కూడా ఇష్టం ఉండదు. కానీ ప్రజలారా మీరు ఒకటే ఆలోచించాలా. గత ప్రభుత్వంలో ఇసుక అమ్ముకున్నారు, బియ్యం అమ్ముకున్నారు. ప్రతి అపార్ట్మెంట్ కట్టాలన్నా కానీ వాళ్ళకి వాటా కావాలా. కానీ ఇలాంటి కొండయ్య గారికి దుష్ప్రచారం చేసి అతను బ్యాట్ తేవటం కరెక్టేనా? ప్రతి రిసార్ట్స్లో అతనికి 1000 రూపాయలు కావాలని ప్రచారం చేస్తుండే పేపర్ వాళ్ళు. ఈ సాక్షి పేపర్ ఎంత దారుణంగా ఉన్నదో ఒకసారి ఆలోచించండి మీరు. డబ్బులు ఇస్తే బాగా, డబ్బు లేకపోతే ఇలాంటి చేస్తారు కొండయ్య మీద. ఇది కరెక్టేనా? ఒక్కసారి ఆలోచించండి చీరాల ప్రజలారా. కొండయ్య గురించి ఇట్లా మాట్లాడటం చాలా తప్పు. ఇదే సాక్షి పేపర్ మీరు ఇలాంటి చేస్తే మీ పేపర్ని తగలబెడతామని మేము హెచ్చరిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి మీరు. చీరాల్లో పత్రికా మీడియా వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నా వందనములు. దీని అంశం ఏంటంటే, చీరాలలో కొండంత అవినీతి, రియల్గా అక్రమార్జన, వసూలు రాజా దందా, ఇష్టం వచ్చినట్టు రాశారు. ఓకే, మీరు మీ సాక్షి పేపరు, మీ మనుషులు మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ప్రతిపక్షం ఉన్నా కాబట్టి విమర్శించండి. అయితే జనం చూస్తున్నారు, ఏది నిజం కాదు అన్నది ముఖ్యం. ఈ వెంచర్స్ వేసింది ఎవరి టైంలో వేశారు? ఇంతవరకు చీరాల స్థానికంగా ఉన్నవాళ్ళు ఒక అధికారి కూడా ట్రాన్స్ఫర్ అవ్వలేదు. అందరూ వైసీపీ గవర్నమెంట్లో ఉన్న కలెక్టర్ గారు కానీ, డిపిఓ గారు కానీ, ఎంఆర్ఓ కానీ మొత్తం వాళ్ళ మనుషులే. వాళ్ళు ఉన్న హయాంలో వెంచర్స్ వేస్తే దాన్ని తీసుకొచ్చి ఫోటో పెట్టి కొండయ్య గారు రియల్ ఎస్టేట్ చేసుకుంటూ రిసార్ట్స్ మొత్తం ముగించారు, ఒక రూమ్కి వచ్చి అద్దె నిర్ణయించారు అని చెప్పి అన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా జనం ఆయన మీద నమ్మకంతో ఇద్దరు బలమైన అగ్రవర్ణాల మధ్య ఒక బీసీ కులస్తుని ఇలాంటి అవినీతికి పాల్పడకుండా ఉంటారని జనం ఎంచుకొని అతను గెలిపించినప్పుడు ఆయన స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఎక్కడి నుంచో వచ్చి మన చీరాల నియోజకవర్గంలో చనిపోతున్నారు, వాళ్ళ సరదా కోసం వచ్చి మిగతా జీవులుగా మారిపోతున్నారని చెప్పని ఆలోచించి వాళ్ళందరినీ పిలిపించి లా అండ్ ఆర్డర్ కోసం పోలీసుల్ని, కలెక్టర్